మనం ఇన్ని వారాలు వెళ్ళాను కదా, ఈ వారం అయితే నేను ఆ స్వామివారి చరిత్ర అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వేణు హాస్ని. వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన వారం నేను నలిగిపోయాను కదా, బస్కి బండి అయితే వెళ్దాం అనుకున్నాను. ఆ స్వామివారు లేదు, నువ్వు బస్సులోనే రావాలని అయితే అనుకున్నట్టుకున్నారు. ఫుల్గా అయితే వర్షం అయితే పడుతుంది. ఇంకా నాన్న వచ్చి అక్కడ సిమెంట్ పని అయితే చేశారు. అమ్మ ఇంకా అవన్నీ బరకమైతే కప్పెడుతుంది. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. హాయ్, హలో, నమస్తే. నేను వచ్చి ఇప్పుడు ట్రైన్కి అయితే వెళ్తున్నాను. పదండి మనం కూడా వెళ్ళిపోదాం. చూసారా ఎంత చీకటిగా అయితే ఉన్నదో. ఇంకా వర్షానికి అయితే ఆకులు అయితే రోడ్ మీదకి అయితే రాలిపోయినాయి. ఇంకా మనం వచ్చి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే ఇలాగ ట్రైన్ అయితే వచ్చింది అనమాట. ఈసారి మాత్రం చాలామంది ట్రైన్లో కూడా ఉన్నారు. సేవ చేసే వాళ్ళేంటి, గుడికి వెళ్ళే వాళ్ళేంటి, ఇంకా ఆడవాళ్ళు అయితే చాలా అంటే చాలా జనం ఉన్నారనమాట. మేమే అనుకున్నాం కానీ ఇంకా బస్సు చూసారా చాలా ఫుల్ అయిపోతుంది. ఇంక ఈసారి వచ్చి నేనైతే తణుకు నుంచి వెళ్ళే వాళ్ళకి ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను. డైరెక్ట్ వాడపల్లి బస్సు ఎక్కకుండా ఇక్కడి నుంచి రావులపాలెం వెళ్ళిపోయి రావులపాలెంలో అయితే వాడపల్లి బస్సు ఎక్కండి. చాలా అంటే చాలా ఈజీగా కడుపులో నీళ్ళు అయితే కదలలేదనమాట. అంతలా అనిపించింది. ఇంకా మనం వచ్చి గుడికాడికి అయితే రీచ్ అయిపోయామండి. భక్తులు చూసారా ఎంతమంది ఉన్నారో. ఇంకా స్వామివారి గురించి అయితే మనం తెలుసుకుందాము. 7 శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకటేశ్వరుడి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూలవిరట్టు రాతితో చేయబడింది కాదు. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయముగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్టు చెబుతారు. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. అందువల్ల ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. అందుకు మనకి ఏదన్నా కోరికుంటే 7 శనివారాలు, 7 ప్రదక్షిణాలు, 7 వారాలు మనమైతే రావాలి. ఇంకెక్కడ వచ్చి ఈ కాయిన్ గురించి తెలుసండి. 1 రూపీ కానీ 5 రూపీస్ కానీ మనమైతే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కాయిన్ అయితే నిలబెడితే మన మనసులో కోరిక అయితే స్వామివారి కోరికలు తీరుస్తారని ఇక్కడ వాళ్ళ నమ్మకం. నేను కూడా నమ్మానండి. నేను నెరవేరుస్తారని అక్కడ కాయిన్ అయితే నిలబెట్టానండి. ఇంకా గుళ్ళోకి వెళ్ళొచ్చాక ఆకలేస్తుందని చెప్పి టిఫిన్ తినేసి మేమైతే ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోయామండి. లేట్గా ప్రదక్షిణలు అవుతున్నాయని చెప్పి లోన దర్శనం అయిపోయాక తర్వాత ప్రదక్షిణానికి అయితే వచ్చామండి. మీరు ఎవరైనా ఈసారి గుడికి వచ్చినప్పుడు ఫస్ట్ మనకు ఖాళీ లేకపోతే దర్శనానికి వెళ్ళిపోయి వచ్చాక కూడా ప్రదక్షిణం చేసుకోవచ్చు. అలాగే ఇంకో విషయం చెప్తున్నాను భక్తులకు, మీరు ఆ గుడికి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మనం 7 ప్రదక్షిణాలు అయిపోయాక కూడా 7 కాయిన్స్ అయితే వేయొచ్చండి. రౌండ్కి అయితే వేయవసరం లేదు. ఇంకా మేమైతే దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయింది. బొబ్బట్టు ఎన్నో వారాల నుంచి తిందాం అనుకుంటున్నాను, కాకపోతే ఈ వారం అయితే కుదిరిందండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా ఈసారి వచ్చి బస్సు అయితే చాలా ఖాళీగా ఉందండి. మేమైతే మంచిగా అయితే ప్రదక్షిణం అయిపోయాక దర్శనం అయిపోయాక టిఫిన్ చేసేసి ఇంకా బస్సులో చాలా తేలిగ్గా సీట్ అయితే దొరికింది. ఇంకా మేమైతే వచ్చామండి. ఇంకా మరిన్ని ఈ గుడి గురించి చరిత్రలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు చెప్తే నేను ఇంకా ట్రై చేస్తానండి. ఇంక ఇది వచ్చి 6వ వారం అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము. నేను అనుకున్నాను వర్షం వచ్చింది కదా భక్తులు ఎంతోమంది రారేమో అనుకున్నాను. అస్సలు ఖాళీ లేదు. మన వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.